మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి ఈ మంచి కంటెంట్ తోటి మన రైతుల ముందుకు రావడం జరిగిందండి. కంటెంట్ వచ్చేసి మనకు గత 10 రోజులుగా మబ్బు వర్షం చినుకులతోటి రైతులు సఫర్ కావడం జరుగుతుంది. దానికి బెస్ట్ కాంబినేషన్లో ఒక 2 మందులు మనం తీసుకురావడం జరిగింది. అది ఎట్లెట్లా స్ప్రే చేసుకోవాలి, ఏ విధంగా స్ప్రే చేసుకోవాలనేది రైతుకు క్లియర్ కట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇవి అడ్డం వచ్చిన టెక్నికల్ స్ప్రే చేస్తున్నారు, అది రిజల్ట్ లేక మళ్ళీ డబుల్ స్ప్రే చేయాల్సి వస్తుంది, ఖర్చు పెరుగుతుందండి. రైతు ఒకటి గుర్తుపెట్టుకోండి, షాప్ అతను ఏది చెప్తే అది తీసుకొచ్చి స్ప్రే చేసుకొని దానివల్ల మీరు నష్టపోకూడదండి. అది ఎందుకు పనిచేస్తుంది, అది ఎంత క్వాంటిటీస్తో అది ఉన్నది, ఎంత పర్సంటేజ్ ఉన్నది అది తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక రైతు నేను ఈరోజు చూశాను, అవి 2 మందులు ఒకటే టెక్నికల్ తోటి ఉన్నాయి, అవి 2 స్ప్రే చేయడం జరుగుతుందండి. అవి 2 కూడా కంపెనీ వేరు కానీ టెక్నికల్ మాత్రం సేమ్ పర్సంటేజ్ తోటి ఉన్నది. మరి ఇచ్చేటైన ఎట్లా ఇచ్చాడో మనకైతే తెలియదు, కానీ అవి 2 మందులు స్ప్రే చేయడం జరుగుతుంది. అవి 2 కూడా ఒకే రోగానికి పనిచేసేది, కంపెనీ వేరు. ఆయన స్ప్రే చేసేది మాత్రం ఏదో ఆకు రాలకుండా ప్లస్ దోమ ఉందని స్ప్రే చేస్తాడు, అది దోమకు పనిచేసేది కాదండి. అట్లా స్ప్రే చేసుకోవడం వల్ల మనకేమైందంటే ఖర్చుతో పాటు మన చేనులో ఉన్న రోగం అనేది కూడా కంట్రోల్ అవ్వదండి. అది కంట్రోల్ కాకపోగా ఇంకా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాని గురించి మీరు ఒకసారి ఆలోచించుకోండి. అసలు టెక్నికల్ ఏముంది, మందు పేరు కాదండి, టెక్నికల్ ఏముంది అందులో, అది కొడితే మనకు ప్రాబ్లం సాల్వ్ అయిద్దా పెరిగిద్దా అది ఒకటి చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేగాని మందు ఉంది కదా, మందు ఒకటే కదా, మందు పేరు వేరే కదా అని తెచ్చుకొని కొట్టడం జరుగుతుంది. ఇప్పుడు కొత్త పేర్లతో కొత్త మందులు వచ్చినాయండి. టెక్నికల్ అదే ఉంటుంది కానీ మన పేర్లు అనేదే మారుతున్నది, రైతులు గుర్తుపెట్టుకోండి. అదే టెక్నికల్ తోటి ఉన్న మందులు 2 కలిపి కొట్టడం వల్ల డోస్ ఎక్కువైపోయి ఇంకా వేరే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాబ్లం మాత్రం సాల్వ్ కాదండి. ఏ ఏజ్లో ఎంత మోతాదులు వేయాలో అంత మోతాదులో వేయాలండి. మీరు పూత రాలడానికి సరే స్ప్రే చేస్తాను, మళ్ళీ దోమకనేసి స్ప్రే చేస్తాను, ఓకే. కానీ అవి 2 కూడా ఒకే టెక్నికల్ తోటి ఉన్నాయి. ఆ రైతు ఆ మందులు 2 కలిపినవి కూడా ఒకే టెక్నికల్ తోటి ఉన్నవి. దాన్ని మనం ఒకటి కంట్రోల్ చేసుకోవాలి. దేనికి ఎంత మోతాదులో వాడితే ఇది పూతకి ఇచ్చి ఆ పూత రాలకుండా మన బూడిద తెగులుకు, కొమ్మ కుళ్ళుకు మీ ముందుకు 2 మందులు మంచివి నేను తేవడం జరుగుతుంది. అవి మందులు వచ్చేసి నాగార్జున ఇండెక్స్ కలిపి చేసుకోవచ్చు కదా. నాగార్జున ఇండెక్స్ అనేది మీకు అందరికీ తెలిసిన మందే. ఈరోజు నాగార్జున కంపెనీ అనేది మీకు అందరికీ తెలిసిందండి. నాగార్జున ఇండెక్స్ ఇది బూడిద తెగులుకు, ఆకు మచ్చ, కాయ మీద మచ్చ రాకుండా కూడా ఈ ఇండెక్స్ అనేది, నాగార్జున ఇండెక్స్ అనేది మనకు చాలా వరకు ఇది మేలు చేస్తుందండి మొక్కలకు. ఇది 1 ఎకరాకు 1/2 kg చొప్పున 250 గ్రాముల చొప్పున స్ప్రే చేసుకోవాలండి. దీని ఆకు సున్నితంగా రావడం జరుగుద్ది. మనకు ఏదన్నా ఫంగిసైడ్కు ఫంగస్కు సంబంధించి ఇది ఉన్నా కానీ చాలా వరకు ఇది కంట్రోల్ చేస్తుంది. పండు పూతలు రాకుండా కూడా ఇది అరికడుతుంది. దీనితో పాటు మనకు బ్రేయర్ అసర్బో అని మార్కెట్లో కొత్తగా వచ్చింది మందు, నేను స్ప్రే చేశాను, మంచిగా ఉంది రిజల్ట్. ఇది వేరే దగ్గర నేను స్ప్రే చేశాను, వేరే చేనుకు బాగుంది, చూసుకోవచ్చు మీరు. ఇది కూడా ఎట్లా ఉంది రిజల్ట్ అనేది కూడా, ఎక్కడా కూడా పూత రాలట్లేదు, లైట్గా ఆడాడ డ్రాప్ అవుతుంది, కానీ కొమ్మకులు అనేది, పండాక అనేది కూడా పూర్తిగా అసలు ఎక్కడ కూడా లేదు, మనకు చూసుకోవచ్చు. చివరి కంట కూడా మొత్తం కిందనే ఉంది. ఇది స్ప్రే చేయడం జరుగుతుంది, చూసుకోవచ్చు. అక్కడక్కడ డ్రాప్ అవుతుంది అంతే, ఫ్లవర్ అనేది అయింది. ఇవి అసర్బో అనేది లూనా ప్లస్ ఈ నేటివో 2 కాంబినేషన్లో ఉన్న మందు అండి. ఇది లూనా ఎక్స్పీరియన్స్ అనే మందు ఏదైతే ఉందో అదొకటి, మన నేటివ్ అనే మందు, రెండింటి కాంబినేషన్లో ఈ అసర్బో అనే మందు. ఈ అసర్బో అనే మందులో 2 టెక్నికల్ ఉన్నాయి. ఈ నాగార్జున ఇండెక్స్ అనేది మీకు తెలిసిందే, మార్కెట్లో పరిచయం లేనటువంటి మందేం కాదు, ఇది పాత మందే. ఈ రెండింటి కాంబినేషన్లో ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇది స్ప్రే చేసుకోండి, బాగుంటుంది. అంతే తప్పించే వేరే టెక్నికల్ కలుపుకొని మళ్ళీ ఇబ్బంది పడి వేరే పరేషన్ కాకండి. అది కూడా రైతులు మంచి కంటెంట్తో చేయమని ఫోన్ చేసి చెప్తేనే ఇట్లా కలిపి కొట్టాను, ఇబ్బంది అయింది, కంట్రోల్ కాలేదని ఒక రైతు ఫోన్ చేసి చెప్పడం వల్ల నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి. నాకైతే ఎక్కడ కొమ్మకులు లేదు, ఫ్లవర్ కూడా పెద్ద గేమ్ డ్రాప్ కావట్లేదు. చూసుకోవచ్చు, చేను కూడా బ్రహ్మాండంగా ఉంది.
ఎక్కడ కూడా నాకైతే ఏ ప్రాబ్లం లేదు. న్యూట్రిల్స్ కూడా ఖచ్చితంగా మంచిగా ఇచ్చుకోండి, అన్ని విధాలుగా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.